కర్నూలు జిల్లా కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే ఇప్పుడు మీ అనుభవంతో ఎన్ని గ్రామాలు కవర్ అవుతున్నాయి ఆన్ రొటేషన్? 17 మండల్స్ ఈ నెలాఖరులో పెట్టాం సార్. అన్ని పెట్టిన తర్వాత అన్ని గ్రామాలు కవర్ అవుతాయి. ఓకే. ఏంటా 1 year కంప్లీట్ అయ్యింది సార్. జనవరి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీ జిల్లా మొత్తం ఎంతవరకు క్లీన్ ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేసింది? పీరియాడికల్ గా ఎన్నో కలెక్షన్ ఎవ్రీ డే చేస్తున్నాం సార్. చాలా తక్కువ భారీగా వింటాయి జోర్కోట్ ఏంటమ్మా బయట ఎక్కడ అమ్మడం? ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంది? మేడం
10,000 వస్తే మొత్తం కంప్లీట్ జిల్లా హౌస్ సైడ్ హౌస్ సైడ్ హౌస్ సైడ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం అన్ని పార్ట్ హోల్స్ తీసేసాం. 82% అయిపోయినాయి సార్ పార్ట్ హోల్స్. మంత్ ఎండింగ్ కల్లా బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తాం సార్. బియాండ్ రిపేరబుల్ కూడా ఒక 224 KMs ఉంది సార్. అది కూడా మొత్తం బెడ్రూమ్ సార్ వాల్స్ కొన్ని మ్యాక్సిమం కవర్ చేసింది సార్. కొన్ని ఇంకా మెయిన్ అయితే డబుల్ రోడ్స్ బియాండ్ రిపేరబుల్ ఉండేవి ఉన్నాయి సార్. మొత్తం ఇంప్రూవ్ అయినాయి. నాట్ మచ్ చాలా చోట్ల ఉంది సార్ ఇంకా. బట్ కాదు ఇంకా ఎంత వేయలేదు. అది చెప్పేలా చేస్తా ఉంటారు. పార్ట్ హోల్స్ మా కోటూరు రెవెన్యూ రోడ్ ఉంది సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 కవర్ చేసింది సార్. మిగిలిన 4 అట్లాగే ఉంది. అది కూడా శాంక్షన్ ఉంది సార్. బాగా చేయాలి. కేజీస్ ఒకటి కర్నూలులో ట్రయల్ కింద వేసాం సార్. What is the- ఇయర్స్ లైఫ్ what is the cost? చంద్రుడా రా, ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళి రైతుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి మీ భూమి, మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని సాగునీటి సంఘాల మీటింగులు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను.
ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2 అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం. ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కానీ, ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అదే మరిగా ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం. భూమి. మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వారసత్వంగా మీకు వచ్చిన భూమి, ఆ భూమి మీద ఆయన ఫోటో. అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా